వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. డుమ్మా అంతర్యం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ సమావేశాలలో 42% రిజర్వేషన్కు కులగణన చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మేమెంత మాకెంత విషయంలో కులగణన చేపట్టిన తర్వాత 42% బీసీ రిజర్వేషన్ అమలుకై అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానం చేసిన దాన్ని పార్లమెంట్లో ఆమోదయోగం గురించి పంపించినప్పుడు పార్లమెంట్లో దానికి సంబంధించిన అక్కడి నుంచి స్పందన రాకపోవడంతో పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో ఆ విషయంపై చర్చ జరపలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోనే మహాధర్నా ఏర్పాటు చేద్దామని ఒక నిర్ణయించింది. దానికి అనుకూలంగానే 5th, 6th, 7th నాడు ఢిల్లీలో పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించాలని, 5వ తారీఖు నాడు పార్లమెంట్లో అర్జెంట్ మోషన్కి సంబంధించిన వారు ప్రతిపాదించాలని, అలాగే 6th నాడు మహాధర్నా, 7th నాడు వారు రాష్ట్రపతిని కలవడానికి ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక నాయకులు రేవంత్ రెడ్డితో సహా, గట్టి విక్రమార్కతో సహా, శ్రీనివాస్ రెడ్డితో సహా, ప్రతి ఒక్కరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా చాలామంది మంత్రులు, ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్స్, డిస్టిక్ సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక రైలు ద్వారా అలాగే అనేక ద్వారాలు వాళ్ళు అక్కడ వెళ్ళడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకే ఈ విషయాలు మొత్తం అధిష్టాన కనుసైగల్లోనే ఈ విషయాలు మొత్తం జరిగాయి. వాస్తవానికి నిన్న జరిగిన ధర్నాలో రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున్ ఖర్గే, అలాగే ప్రియాంక వడేరా ఖచ్చితంగా అక్కడికి రావాల్సి ఉండే. కానీ ఏ కారణాల చేత వారు రాలేకపోయారు. అసలు ఈరోజు దాని ప్రధానమైన చర్చ, దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే, ఏ రాష్ట్రం అసెంబ్లీ సమావేశాలకు సంబంధించింది 42% రిజర్వేషన్ అమలుకు ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత ఆ విషయాన్ని పార్లమెంట్లో పంపించారో, పార్లమెంటు ఆమోదయోగం తెలపలేకపోవడంతోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పటికూ, నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికూ అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఎందుకు రాలేదు అనే ఒక విమర్శ. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, వాళ్ళైతే తీవ్రంగా దాని మీద విమర్శిస్తున్నారు. నామమాత్రంగానే కాంగ్రెస్ సంబంధించింది, వారికి చిత్తశుద్ధి లేదు. ఆ చిత్తశుద్ధి ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. వారు 42% రిజర్వేషన్స్ కోరుతున్నారా, లేకపోతే కేవలం రాజకీయ లబ్ధి గురించి దేశంలోనే అనేక అనావృష్టి సృష్టించడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాయా అనే విషయంపై ఈరోజు మనం ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమమే డుమ్మా వెనుక అంతర్యం ఏమిటి. ఇందులో ప్రధానంగా ఈరోజు మనతో మాట్లాడడానికి ఫోర్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఈరోజు మన ఫోర్ సైజ్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి కార్తిక్ శామ్యూల్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి మన పోలేపల్లి రామ్మూర్తి గారు, అలాగే బీజేపీ నాయకులైనటువంటి తల్లోజు ఆచారి గారు, అలాగే జాక్ చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఈరోజు మనతోని ఈ విషయాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారి తర్వాత మనం డిబేట్లో కంటిన్యూ చేద్దాం. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం 42% రిజర్వేషన్ అనేది ఈరోజు అమలు చేయడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాత్మకంగా ఉన్నదో, అందులో కేంద్రం నుంచి వెళ్ళి సహాయం రాకపోగా నిన్న జరిగిన ధర్నాలో వీరు అధిష్టాన వర్గం డుమ్మా కొట్టడానిక కారణాలేంటి, అంతర్యాలేంటి? అందరికీ నమస్కారం. భారతదేశంలో బీసీ వర్గాలకు జరుగుతున్నటువంటి, ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి అన్యాయాలపై, అలాగే వారికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంపై ఫోర్ సైడ్స్ టీవీ అనేక కార్యక్రమాల్ని ప్రసారం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఎందువల్ల అంటే బీసీ వర్గం వైపు ఎందుకో ఒక రకంగా ఒక చిన్న చూపు, నిరాదరణ, నిర్లక్ష్యం, ఇంకా అనేక పదాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇంత పెద్ద వర్గం వైపు ఈ విధమైన ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఒక నిరాదరణ అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేది. 42% మేము బీసీ వర్గాలకు కేటాయిస్తామని. నిజంగా అది చాలా హర్షణీయమైనటువంటి విషయమే. మనం లోగడ కూడా చర్చించుకున్నాం. అయితే అధిష్టానం ఆదేశాల మేరకే
ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క వాయిస్ను అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలపాలి. తద్వారా దేశవ్యాప్తంగా కూడా దీని యొక్క ఈ విషయంపై ఒక రకమైనటువంటి స్పిరిట్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో వారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి ఒక అతిపెద్ద మహాధర్నా అని అంటాం. ఆ ధర్నా సందర్భంగా అగ్రనేతలు అంటే అధిష్టానానికి సంబంధించినటువంటి వారెవరు కూడా కనిపించకపోవడం అనేటువంటిది అనేక రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ని ఇస్తోంది. అంటే నిజంగా దాని ఆంతర్యం ఏంటి, ఆ విధంగా కనిపించకపోవడం వల్ల ఏ విధమైనటువంటి సంకేతాలు ప్రజలకు అందజేయాలనుకుంటున్నారు, ఎందువల్ల అంటే ఇట్ కుడ్ బి ఈదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్. కాబట్టి మనం ఈరోజు చర్చా కార్యక్రమంలో అసలు ముఖ్యంగా మనం కనిపించకపోవడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, నిజంగా ఈ బీసీ వర్గాలకు న్యాయం ఎప్పుడు జరుగుతుందనే అంశాన్ని కూడా కలిపి రెండు అంశాలను కూడా చర్చించాలని అందరినీ కోరుకుంటూ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి తల్లోజూర్ మన ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకులైనటువంటి ఆచార్య గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈరోజు బీజేపీ రాష్ట్రానికి సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా చాలా చెప్పడం జరిగింది. ఇది ఒకటి కేవలం ఒక కపట నాటకం మాత్రమే కాంగ్రెస్ ఆడుతుందని చెప్పారు. 42% రిజర్వేషన్ సంబంధించి ఇంకో నాయకుడు మాత్రం మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ కనుక అమలైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో అది దేశవ్యాప్తంగా ఒక నాసూర్ అంటే ఒక పుండులాగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారు? నిన్న ఏదైతే ధర్నా కార్యక్రమం సక్సెస్ఫుల్ అయినప్పటికీ ఈరోజు ఆ మంత్రి అధిష్టానం రాకపోవడంతో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? దీని మీద మీ స్పందన ఏంటండి? ఈరోజు లైటింగ్ ఈరోజు ఫోర్సైట్ టీవీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ ఛానల్లో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, చాలా ముఖ్యమైనటువంటి అంశం వాళ్ళ తెలంగాణలో ప్రతి బీసీ బిడ్డ అనేక క్షోభతోటి బీసీల యొక్క అనేక సమస్యలతోటి బాధపడుతున్నటువంటి తరుణంలో వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలు బీసీల జపం చేస్తున్నటువంటి ఈ తరుణంలో, ఎందుకంటే గత 75 ఏళ్లుగా అణచివేతకు గురైనటువంటి బీసీలు కేవలం పావులుగా మారి బీసీల యొక్క ప్రాథమిక సమస్యలు కూడా సాధించుకోలేనటువంటి పరిస్థితులలో ఇవాళ ఎట్టకేలకు దేశవ్యాప్తంగా బీసీల లోపల ఒక చైతన్యం వచ్చి బీసీలకు కావలసిన న్యాయమైన హక్కుల విషయంలో ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు బీసీల జపం చేస్తున్నటువంటిది వాస్తవం. బీసీలతోటి అధికారం రావాలి, బీసీలతోటి రాజ్యం చేయాలి, కానీ బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన అనేక సంవత్సరాలుగా వంచబడ్డటువంటి బీసీలు ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో నూతనంగా 42% రిజర్వేషన్లు మేము సమకూరుస్తాం. గత ప్రభుత్వము బీసీలకు అన్యాయం చేసింది, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, మేము వాటిని సాధించి మీకు తీసుకొస్తామనేటువంటి విధంగా మాట ఇచ్చిండ్రు. మాట ప్రకారమే ఏదైతే ఇవాళ అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టిండ్రు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఇది ముఖ్యమైన సమస్య కాబట్టి దీన్ని అన్ని పార్టీలు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించి ఇది న్యాయబద్ధమైందే కాబట్టి అన్ని పార్టీలు కూడా సమర్థించడం జరిగింది. కానీ వెంటనే యూటర్న్ తీసుకొని ప్రభుత్వం ఢిల్లీలో బీసీ సంఘాలు పెట్టినటువంటి దాంట్లో ప్రభుత్వ పరంగా వీళ్ళు పోయి ధర్నాలో పాల్గొన్నారు. అంటే బీసీ సంఘాలు ధర్నా చేయడం మేము తప్పు పడతలేము, కానీ బీసీ సంఘాలు చేస్తున్నటువంటి దాంట్లో ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీ పోయి
అందులో జాయిన్ అయి నరేంద్ర మోడీ మెడలోంచి ఇవి సాధిస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడుతుందని దాన్ని రాజకీయంగా చేయటం వల్ల ఇవాళ ఇక్కడనేమో అన్ని పార్టీలు సమర్థించినప్పుడు ముఖ్యమంత్రి హుందాగా టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఆల్ పార్టీలు ఉన్న బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా రాష్ట్రపతి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, హోంమంత్రి దగ్గరికి, ఆల్ పార్టీ డెలిగేషన్ అందరి దగ్గరికి కూడా వెళ్ళి కలిసి మన బాధని, మన విషయాన్ని చెప్పాల్సినటువంటి తరుణంలో దీన్ని పొలిటికలైజ్ చేసింది. ఇమీడియట్లీ దీన్ని పొలిటికలైజ్ చేసి ఏదైతే బీజేపీని ఒక బూచిగా చూపి ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు 20 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత 15-16 నెలల తర్వాత ఈ బిల్లు తీసుకొచ్చారు. అంటే 15 నెలలు టైం తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళు వచ్చిన వెంటనే ఈ బిల్లు పెట్టడానికి ఎంత టైం పడుతుంది? జనగణనో లేకపోతే కులగణనో వీళ్ళు చేసేది ఏదో చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళు చేసేది ఉండేది. దాన్ని చేయకుండా ఇమ్మీడియట్లీ తీర్మానానికి అన్ని పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు ఇండివిజువల్ గా గెయిన్ కావాలనేటువంటి ఆలోచన, కుట్రతోటి ఇవాళ రాజకీయ లబ్ధి కొరకు దేశవ్యాప్తంగా రేపు జరగబోయే ఎన్నికలలో లబ్ధి పొందాలి, రెడీమేడ్ గా లబ్ధి పొందాలి, బీహార్ ఎన్నికలలో లబ్ధి పొందాలి. కాబట్టి దీన్ని ఉద్యమ రూపకంగా తీసుకుపోయింది. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఇప్పుడు తమిళనాడులో మనం సాధించినప్పుడు తమిళనాడు ప్రభుత్వము అన్ని పార్టీలని ఒత్తిడి తీసుకొచ్చి ఒప్పించి మెప్పించి కేంద్ర నాయకత్వాన్ని కూడా ఏదైతే ఈ యొక్క సమస్యను పరిశీలన చేసి దీన్ని 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పింది. ఇక్కడ ఆ రకమైనటువంటి పరిస్థితులు కనపడలేదు. ఇది కేవలం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈడబ్ల్యూఎస్ కోటలో ఉండాల్సినటువంటి 10% ముస్లింలు, అంటే 12-13% ముస్లిమ్స్ ఉంటే దాంట్లో ఆల్రెడీ కొన్ని బీసీలలో ఉన్నటువంటి కులాలు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళని ఏదో డిస్టర్బ్ చేయాలి, వాళ్ళని తీసేయాలనేది కాదు. వాళ్ళ బీజేపీ మాట్లాడుతున్నది ఒకటి, ప్రజలలో మిగతా రాజకీయ పార్టీలు అర్థం చేసుకుంటున్నది ఒకటి. దేశమంతా కూడా అక్కడక్కడ కొన్ని ముస్లిం కులాలు బీసీలలో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. వాటిని మనం తీసేయాలని అంటలేం. కొత్త వాటిని 10% ఇంట్లో కలిపినప్పుడు ఓసీలలో ఉన్నటువంటి జనాభా తగ్గి ఈడబ్ల్యూఎస్ ఎంత రిజర్వేషన్ ఉందో అంతే జనాభా, ఇంకా తక్కువ జనాభా వాళ్ళకు 100% న్యాయం అవుతుంది. అందుకెళ్ళి 10% తెచ్చి దీంట్లో కలపడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పింది 42 బీసీలకు ఇస్తామని. మా బీసీలకు ఇవ్వమనండి. మీరు ఈడబ్ల్యూఎస్ లా వాళ్ళు 10% ఉన్న వాళ్ళని ఎందుకు తీసి బీసీలలో కలుపుతున్నారు? ఇది ఒక కుట్ర, ఇది రేవంత్ రెడ్డి కుట్ర. దీన్ని కూడా మనం ఆలోచన చేయాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఇది సెన్సిటివ్ విషయము, ఇది రాజకీయంగా లబ్ధి పొందాలి, ఉపయోగించుకోవాలనేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనపడుతుంది. అట్లా కాకుండా ఒక డెలిగేషన్ ని, ఆల్ పార్టీ డెలిగేషన్, ఆల్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేస్ బీసీలని తీసుకెళ్లి ప్రధానమంత్రికో ఏదైతే హోమ్ మినిస్టర్ కో రాష్ట్రపతికో ఒక మెమరాండం ఇచ్చి ఆల్ పార్టీ అధ్యక్షులను కూడా కల్పించి చేస్తే దీనికి ఒక ఇంపార్టెన్స్ వచ్చు. వీళ్ళు దీన్ని మొత్తం కూడా సైడ్ ట్రాక్ చేసి ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి ఇది రాజకీయంగా రేపు బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ గుంపుడి అడుగులేసి ముందరికి పోతున్నారు అనేది స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి రామ్మూర్తి గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ నాయకులుగా ఉన్నారు రామ్మూర్తి గారు, ప్రస్తుతం మనకు సంబంధించిన కాళోజీ ఆచార్య గారు చెప్పారు ఏంటంటే ఇందులో కేవలం రాజకీయ లబ్ధి పొందడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్తారు బీహార్ ఎలక్షన్ సంబంధించి. కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఉమ్మడికి ప్రతి ఒక్కరూ దానికి సమర్థించినప్పటికీ కేంద్రంలో కూడా సమర్థించి ఈ విషయాన్ని ఒకసారిగా మనం సాధించినట్టయితే చాలా క్లిష్టంగా రాబోయే కాలంలో విద్యలో కానివ్వండి, ఉద్యోగాలలో కానివ్వండి, ఇప్పుడు ఈ వ్యవస్థలో కానివ్వండి, మన న్యాయ వ్యవస్థలో కానివ్వండి, ప్రతి చోట మనకు రాజ్యసభ చట్టసభలలో కానీ వారికి ఒక ప్రమాణమైన 42% రిజర్వేషన్ కల్పిస్తే మంచి వారి అందరికీ పేరు వస్తుందే కదా. కానీ కేవలం కాంగ్రెస్ తన కుట్రపూరితంగానే తన ఒక్కరికే పేరు రావాలని కుట్రపూరితంగానే వెళ్ళింది. కాబట్టి ఈరోజు ఈ బిల్లుకు సంబంధించింది అక్కడ సరి అయిన పద్ధతిలో సానుభూతి కలుగుతలేదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిన 6 నెలల్లో మొత్తం కంప్లీట్ గా మేము బీసీలకు 42% ఇస్తామన్నది కామారెడ్డి డిక్లరేషన్ లో క్లియర్ గా చెప్పింది.
దాంతో పాటు ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీలో పెట్టిన తర్వాత కూడా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా చేసి దాన్ని మొత్తం అందరూ ఒప్పుకొని అదైతే ఢిల్లీకి పంపేయడం జరిగింది. పంపిన తర్వాత మళ్ళీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా రావు అన్న విషయం వీళ్ళకి ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏంటంటే రావు కాదు కూడదు అన్న కాడ వీళ్ళు ప్రయత్నం చేసి మేము చేస్తున్నాం అని చెప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రాణహిత చేవేల అన్నది ఏదైతే ప్రాణహిత చేవేల సంబంధించి కూడా అదే విధంగా, ఎందుకంటే అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నది కాబట్టి అక్కడ రాదు అన్నది తెలిసి అక్కడ మేము కడతాం అని ఏళ్ళు దాటినా కూడా అక్కడ జరగదు. ఎందుకంటే మేము చేసినాం అని చెప్పుకోనికి మేము కడతాం అని చెప్పుకొని కాడ వాస్తవంగా ఒక పిల్లర్ ఉండదు, ఒక రాయి ఉండదు, ఒక సిమెంట్ బస్తా కూడా మేయరు కాబట్టి మొత్తం కంప్లీట్ తింటే ఉంటారు. అదేవిధంగా బీసీలో విషయానికి వస్తే బతుకున్న బీసీలను మొన్న ఏదైతే వీళ్ళు కులగంలో చంపింది. ఎందుకంటే 2014 ఏదైతే మేము సమగ్ర సర్వే చేసినప్పుడు 1,85,000 ఏదైతే 1,85,000 అదేవిధంగా 61,856 మేమైతే లెక్కలు చూసినాం. 51% బీసీలు ఉన్నారు అప్పుడు. అదే విధంగా వీళ్ళు ఏదైతే మొన్న చేసిన సర్వేలో 1,64,000 ఏదైతే 9,179 చూపించారు. అంటే 21,52,677 మందిని బతుకుండగా చంపేశారు. అదే విధంగా జనాలను కూడా చంపేశారు. వేరే చూసుకోండి, ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 3.5 కోట్ల జనాభా ఉంటే ఇప్పటి వరకు ఎంత పెరగాలంటే 1 కోటి జనాభా పైనే పెరగాలి. కానీ వీళ్ళు 3.5 కోట్ల ఉంచారు. అంటే 1 కోటి మందిని బతుకుండగానే జనాలు చంపిస్తుంది. ఇది ఏంటంటే వీళ్ళ లెక్కలు కరెక్ట్ కాదు, వీళ్ళ ఏదైతే వ్యవహారం చక్కగా కాదు, ఏది కూడా చక్కగా లేదండి. అదే విధంగా ఇప్పుడు 42% చేస్తా అన్నారు. ఏదైతే ఇక్కడ అసెంబ్లీ నుంచి ఏదైతే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిన తర్వాత ఆడ 50% దాటంతా ఉన్నదో అది వాళ్ళకి తెలిసి ఎందుకంటే అది రాదు కూడదని తెలిసిన తర్వాత మరి ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మరి ఆర్డినెన్స్ ముందే తీసుకురావచ్చు కదా. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం పోతారా అంటే అది కూడా గవర్నర్ సంతకం పెట్టే పరిస్థితి లేదు. ఏ విధంగా అంటే ఇప్పుడు గవర్నర్ సంతకం గవర్నర్ తెలుసు ఏ విధంగా అంటే 50% దాటద్దు. ఎందుకంటే తమిళనాడు చేసిన తర్వాత సుప్రీంకోర్టు 50% దేశంలో దాటద్దు అన్నది అది కూడా ఒక అంశం ఉన్నది. కాబట్టి దాన్ని దాటాలంటే వాస్తవంగా ఏదైతే రాజ్యాంగ సవరణ కావాలి. రాజ్యాంగ సవరణ కావాలంటే ఖచ్చితంగా ఏదైతే జనగణన కావాలి, కులగణన కావాలి దేశవ్యాప్తంగా. కానీ ఇప్పుడు అదైతే ఇది ఇయర్ ఎండింగ్ లో వాళ్ళు పెడతా అనుకున్నారు బీజేపీ. అది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు చేసిన తర్వాత అవుతుంది అన్నది కొంత మనకు అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు 6 నెలల్లో చేస్తా అన్నది ఏదైతే అబద్ధం. అదే విధంగా వీళ్ళే మొత్తం నేను చేస్తా అన్నారు, అది చాలా అబద్ధం, పచ్చి అబద్ధం. వీళ్ళ చేతిలో లేదన్నది కూడా అందరికీ తెలుసు. భారతదేశ పౌరులకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. కానీ తెలిసి మోసపోయిండు. వీళ్ళ మాయ మాటలకు తెలంగాణ బీసీ సమాజం మొత్తం తెలిసి ఒక గొర్రె మందలాగా ఒకరి తర్వాత ఒకరు పోయి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వాస్తవంగా బాగా మోసపోయారని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా వీళ్ళ చేతిలో ఉన్నాయి చేయాలండి. చాలా చెప్పి బీసీ డిక్లరేషన్ లో, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీలో ఏదైతే ప్రాతినిధ్యం వేస్తారో అది కూడా మన పక్కకే ఉన్నది. అదే విధంగా స్థానిక ఎన్నికలు ఏదైతే బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉపవర్గీకరణ చేస్తారో అది పక్కకే ఉన్నది. కొంచెం చేరి ప్రయత్నం చేస్తే అది పక్కకే ఉన్నది. అదే విధంగా ప్రభుత్వం ఏదైతే సివిల్ కాంట్రాక్ట్ అదే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇది వాళ్ళు ఏదైతే బీసీ మన కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిండు. అదే విధంగా బీసీ సంక్షేమానికి ఏడాది 20,000 కోట్లు పెడతా అన్నారు. పోయిన బడ్జెట్ 9,200 పెట్టిండ్రు. అది కూడా కొంత ఇప్పుడే అది కూడా వాస్తవంగా అందులో 10% కూడా ఖర్చు పట్టలేదు. అదే విధంగా బీసీ చిరు వ్యాపారం నిర్వహించడానికి అదే విధంగా ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచి మీద వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. మరి అది చేతిలో చేయొచ్చు కదా. అదే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్లు, ప్రెస్ క్లబ్లు, అదే విధంగా స్టడీ సర్కిళ్లు, లైబ్రరీలు, క్యాంటీన్లతో కూడా ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు కడతాను. ఎడవైన ఇవన్నీ. అదే విధంగా బీసీ ఐక్యతా భవన్ జిల్లా బీసీ కార్యాలయాలు కడతారు. అది ఎక్కడ పోయి. అదే విధంగా ప్రతి మండలం నవోదయ విద్యాలతో పాటు దాంతో సమానంగా బీసీలకు కొత్త గురుకులాలు, అదే విధంగా ప్రతి జిల్లాలకు కొత్త డిగ్రీ కాలేజీలు ఉన్న వాటికే సరికారణం పెట్టకుండా వాళ్ళని విద్యార్థులను చంపేస్తున్నారు. ఇక కొత్త వాటి ముచ్చట అవసరం ఏంటి. అదే విధంగా 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం బీసీలకు యువతకు ర్యాంక్ తో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాను. అసలు పోయిన అదే విధంగా వృత్తి బజార్లో మండలంలో 50 ఏదైతే దుకాల షాపింగ్ కాంప్లెక్స్లకు, అదే విధంగా మంగళి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకాల, చేతి ఉత్తలకు ఉచితంగా షాప్ స్థలాలు కేటాయిస్తామన్నారు. అదే ఉన్న షాపులకి ఉన్న ఫ్రీ కరెంట్ తీసేసి స్థలాలు ఓడిస్తాడంటే ఇప్పుడు స్థలాలు ఇచ్చే పరిస్థితి ఉన్నదా? అదే విధంగా ఏమంటే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే బీసీ కార్పొరేషన్ అదే ఫెడరేషన్ అదే విధంగా ఎన్నికల నిర్వహణ కోసం 10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నది. ఇక్కడ చేసిందండి. అదే విధంగా అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ అన్నారు.
గొర్రెలు కాదు కదా ఇప్పుడు కుక్కలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, ఏదైతే గొర్రెలను కాపాడే. అదే విధంగా ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కొనిస్తాను. ఎక్కడ ఇంత పెద్ద అబద్ధాలు, ఇంత బండ మొత్తం కంప్లీట్ గా రెండా మాటలు చెప్పి ప్రభుత్వం మొత్తం కంప్లీట్ గా వచ్చిన తర్వాత మొత్తం బీసీలను విస్మరించి ఇప్పుడు ఏదైతే 42% వీళ్ళ చేతులు లేదని క్లియర్ చెప్పిండు ముఖ్యమంత్రి. ఏదైతే నిన్న స్పీచ్ మాట్లాడుతూ ఏదైతే ఒక చిన్న లాస్ట్ కంక్లూడ్ అండి, మోడీ వచ్చిన మోడీ ఇస్తే ఇచ్చిండు, లేకపోతే మేము ఏదైతే రాహుల్ గాంధీ గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత చేస్తామంటే మరి రాహుల్ గాంధీ గద్దె మీద ఎప్పుడు కూర్చోవాలి? ఏదైతే రాహుల్ గాంధీ చెప్తాడు వచ్చిన 24 గంటల్లోనే మేము బీసీకి సంబంధించి మొత్తం కంప్లీట్ గా సాల్వ్ చేస్తామంటే 24 గంటలు కాదు కదా 24 ఏళ్ళైనా కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి బీసీలకు వాస్తవంగా మొత్తం పట్టపగలు చెప్పి పట్టపగలు మోసం చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, ఇదే విషయంపై మరొకసారి శామిల్ గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన శామిల్ కార్తిక్ గారు ప్రస్తుతం ఏదైతే మనం రామ్మూర్తి గారు చెప్పారో అలాగే మన ఆచార్య గారు ఏదైతే చెప్పారో చాలా క్లియర్గా ప్రతి విషయంలో మీరు దీన్ని విన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఉన్నదో నిన్న జరిగిన ధర్నాలో రాహుల్ గాంధీ కానీ లేకుంటే ప్రియాంక వడేరా గారు కానివ్వండి, మల్లికార్జున్ ఖర్గే గారు కానివ్వండి, వారు రాలేదు. డిఎంకే అధినేత అయిన కనిమొది గారు అక్కడికి ఖచ్చితంగా వచ్చారు. వారు అక్కడ అడ్రస్ కూడా చేశారు గ్యాలరీని. అయితే ఈ అధిష్టాన వర్గం, కేంద్ర అధిష్టాన వర్గం ఎందుకు రాలేదు అని మీరు అనుకుంటున్నారు? నామమాత్రంగానే 42% కేంద్ర ఆమోదం లేకనే వీరు వెళ్ళి అక్కడ ధర్నా నిర్వహించారా? ఈరోజు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో బీజేపీ మన ఆచార్య గారు చెప్పినట్టుగా, రామ్మూర్తి గారు చెప్పినట్టుగా, నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే అన్నారో ఈ రోజు కనుక మోడీ గారు కనుక ఇవ్వకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఇది వస్తామన్నారు. ఏ సంకేతాలు ఇస్తున్నారని మన ప్రజలకు? సార్ అయితే మీ క్వశ్చన్ నాకు క్లారిటీగా అర్థం కాలేదు, బట్ స్టిల్ నాకు అర్థమైనంత వరకు మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తా. ప్లీజ్ సార్. అయితే సార్ మొదట చర్చలో అసలు ఈ చర్చలో పాల్గొనడానికి టైం ఇచ్చినటువంటి పెద్దలు అన్న తల్లు ఆచార్య గారికి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్న అంటే మాకు బాగా అభిమానము. సో అన్న మీరు త్వరలో చట్టసభల్లో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీ కష్టం అంతా నాకు ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు కాబట్టి, అంటే నేను మీకు పర్సనల్ తెలియకపోయినా నేను మీ గురించి నాకు తెలుసు కాబట్టి. అయితే సార్ ఫస్ట్ చర్చలో భాగంగా రాజకీయాల్లో భాష బాగోలేదని ప్రతి ఒక్కరం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో కనీసం చర్చా వేదికల పైన మనమైన మంచి భాషను వాడితే అది బాగుంటది సార్. వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడతామంటే ఏముంటది అందులో? మనం వేరే వాళ్ళని అనేకన్నా ముందు అట్లీస్ట్ మనం ఇన్ పర్సన్ గా ఇట్లాంటి చర్చా వేదిక పైన మంచి భాషను వాడితే. I also observed that one. Yes, anyway, I also observed that he has used some filthy language. Anyway, no problem at all. So, yes, we requesting all my panelists to just don't use the filthy language. Okay, anyway, go ahead. భాష వాడాలని నేను అంటే అభ్యర్థులుగా ఎవరు వాడలేదు. మీరు ఒక పదం అన్నారు, ఆ పదం అంటే ఊత పదంగానే వెళ్ళొచ్చు కానీ వద్దులేదు రిపీట్ చేయ తర్వాత మీరు విందు. ఏం లేదండి, అడిగినా ఎక్కడ పడుకున్నారు ఏంది పరిస్థితి కంపల్సరీ చేయాలి కదా అడిగిన రెగ్యులర్ యూజ్ చేసేట్లేదు, పెద్ద భూతం కాదు. సరే నేనైతే విజ్ఞప్తిగానే చెప్తున్నా సార్. అయితే రెండో విషయం ఏంది అంటే మేము బీసీ డిక్లరేషన్ మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు వారు ముందు పెట్టుకొని నీట్ గా మొత్తం చదివారు. చాలా సంవత్సరాల అంటే చాలా నెలల తర్వాత దగ్గర 20 నెలల తర్వాత బీసీ డిక్లరేషన్ ని మొత్తం చదివి వినిపించినందుకు వారికి కాంగ్రెస్ పార్టీగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. ఎందుకంటే వారు చెప్తూనే 10 సంవత్సరాల వాళ్ళు ఏమేం చేయలేదు అన్ని కూడా వారు చెప్పారు. ప్రతిదీ ప్రశ్నగా అడిగిరు, ఏమైంది అని ప్రతిదీ ప్రశ్నగానే అడిగిరు. మంచిది. అయితే 20 నెలల ప్రశ్నకు 20 నెలల ప్రభుత్వానికి 120 నెలల ప్రభుత్వము ఏం చేసిందో వారు చెప్పలేకపోయినారు చూడండి. అదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ. అయితే ఢిల్లీలో ప్రధానంగా బీసీల కోసం చేసినటువంటి ధర్నాల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా ముందుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ గారు రాలేదు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్నగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం వరకు ఈ రాష్ట్రం వరకు ఆయన బాధ్యతలు ఇక్కడ వరకు పరిమితి అయి ఉంటాయి. అట్లాగే రాహుల్ గాంధీ గారికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పైన
వారు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటది కాబట్టి వారికి అనేకమైనటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించి అట్లాగే యూనియన్ టెరిటరీస్ కి సంబంధించినటువంటి బాధ్యతలతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగానికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా వారిపైన ఉంటాయి. ఎందుకంటే వారు ప్రధానంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా, వారి ఎంపీ మాత్రమే కాదు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా. అందుకనే వారికి ఉన్నటువంటి సమయాభావం వల్ల ఒకవేళ వారు అటెండ్ కాలేకపోయినారనుకోండి, అందుకు ఈ రోజు ప్రతిదీ మనం ట్విట్టర్ లోనే ఆధారితంగా చూస్తున్నాం కదా. ఈవెన్ కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా అనేకమైనటువంటి ప్రశ్నలకు ఆస్క్ కేటీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ వేసి నేను ప్రజలతో కలిసి ఉంటున్నా, నేను ప్రజలతో మమేకమవుతున్నా అని చెప్తున్నారు కదా. అంటే ఈ ట్విట్టర్ ఖాళీ కల్వకుంట్ల తారక రామారావు గారికి మాత్రమే వర్తిస్తుందా, వేరే వాళ్ళకు వర్తించదా? అందుకోసమే 3:58 ది తెలంగాణ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ సాట్ ఆన్ ఎ ధర్నా ఇన్ ఢిల్లీ టుడే డిమాండింగ్ దట్ ద ప్రెసిడెంట్ అసెంట్ టు ది లా రిజర్వింగ్ 42% for backward classes in education, empowerment and employment and local government. This law is a major advance towards the constitution's vision of social justice grounded in the data from the caste census. I am grateful to India leaders, India ante alliance, INDA leaders who voiced their support and hope the honorable president will take a note and asset. This fight is not just for Telangana, it is a collective fight to ensure that Indians from marginalized communities have the rightful share in power and progress అని వారు ట్విట్టర్ లో వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసిన సందర్భాన్ని కూడా, అంటే వారు ఒకవేళ అక్కడికి వచ్చినప్పటికీ కూడా ప్రధానంగా ఈ అంశం పైనే మాట్లాడేవారు. కాబట్టి వారికి ఉన్నటువంటి సమయాభావం వల్ల ఒకవేళ వారు రాలేకపోతే దానికి బీసీల పైన చిత్తశుద్ధి లేదు అనడము ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాలేదు సార్. 34 ఉన్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని 22% తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదని అడుగుతున్నారు. 12% రిజర్వేషన్ ఎస్టీలకు కల్పిస్తామన్న వాళ్ళు ఎందుకు దాన్ని 120 నెలల్లో నిజం చేయలేదో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ రోజు మాత్రం రాహుల్ గాంధీ గారిని ప్రశ్న అడుగుతున్నారు. రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని ప్రశ్న అడగడం చాలా ఈజీగా అడిగేస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య పార్టీగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ పైన నెపమేయడం, ఆరోపణ చేయడం చాలా ఈజీ. ఈ రోజు వీళ్ళందరూ ఏమంటున్నారు, ఎన్నికల కోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ప్రయోజనాలన్నీ పొందడానికి చేస్తుంది అంట. సార్ ఓకే, మీరు ఏది కూడా ఎన్నికల కోసం చెయ్యరు, మీరన్నీ ఇక మరి మీ పార్టీ కోసం చేస్తారా, దేనికోసం చేస్తారో నాకైతే తెలియదు. రాజకీయ పార్టీలు ఎందుకోసం చేస్తారో మరి మీకు తెలిసినంత బాగా, బీఆర్ఎస్ పార్టీకి తెలిసినంత మాత్రం అంత పెద్దగా బహుశా నాకు తెలియకపోయి ఉండొచ్చు, నాకు అంత అనుభవం కూడా లేకపోయి ఉండొచ్చు రాజకీయాల పైన. అయితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏమన్నారు, నేను రాజకీయాలే చేస్తాను, నేను రాజకీయాలే నడుపుతాను, నేను ఫక్తు రాజకీయ పార్టీని నడుపుతున్నా, నేనేమైనా ఎన్జిఓ నడుపుతున్నా అని రేవంత్ రెడ్డి గారు అనలేదు, రాహుల్ గాంధీ గారు అయితే అసలే అనలేదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు మీ ద్వారా గుర్తు చేస్తున్నా సార్. కాబట్టి నేనేమంటున్నా, మేము ఏ పని చేసినా బీసీలకు మంచి చేయాలనే చిత్తశుద్ధితోనే ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది, ఓట్ల కోసం చేస్తుందని మీరు అనుకుంటున్నారేమో కదా. ఓ పని చేయండి, మీరు 9వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్ లోకి చర్చలోకి తీసుకొచ్చి బీసీలకు 42 కాకపోతే 54% ఇవ్వండి, 54 కాకపోతే 68% మీరు ఇవ్వండి. ఎవరొద్దు అంటున్నారు? అప్పుడు ఒకవేళ మీరు ఇస్తే ప్రజలందరూ 42% కొట్లాడిన కాంగ్రెస్ కన్నా 60% ఇచ్చినా మీకే ఓటేస్తారు కదా. ఎందుకు చేయట్లేదు? కాబట్టి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, దయచేసి మీరు చేయలేనటువంటి పరిస్థితుల్ని పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన రాజకీయం కోసం చేస్తుంది అని మీరు అన్నంత మాత్రాన ప్రజలు విశ్వసించరు. ఎందుకంటే 11 సంవత్సరాలుగా బీజేపీ ఏమీ చేయట్లేదు. 120 నెలలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు కానీ ఎవరికి కూడా ఏం చేయలేదు. కాబట్టి మీరేదో వచ్చిన 6 నెలల్లో మేము గొర్రెలు ఏమని అని అంటున్నారు. ఆ గొర్రెలు ఇద్దామని పోతేనే సార్ గొర్రెల మధ్యలో 1000 కోట్ల స్కామ్ జరిగిందని తెలిసింది. కాబట్టి మీరు బీసీలను చూపించి చేసిన ప్రతి అవినీతిని వెనక్కి తీస్తాం. అట్లాగే బీసీలకు మంచి చేయాలని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి ఆ విషయం పైన ముందుకెళ్ళడానికి మాకు ఎక్కడ కూడా two questions for you only. That is the one thing. First of all, you have mentioned that Rahul Gandhi has mentioned in his Twitter account that he is unable to attend because he is fully supported and in the large aspect of nation.
అంటే నేషన్లో చాలా దేశవ్యాప్తంగా ఉన్న జనాభాను 42% రిజర్వేషన్ కల్పించడానికి మేము సముఖతగానే ఉన్నాం, కానీ కొన్ని కాలచేత రానే దీని దార్జ్ ఆస్పెక్ట్లో మాత్రం దీన్ని సమర్థిస్తున్నా అని చెప్పారు. కనీసం అప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారన్నా రావచ్చు కదా, లేకుంటే ప్రియాంక అవడేరన్నా రావచ్చు కదా, అక్కడ ఎవరు రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మన ఆచార్య గారు చెప్పినట్టుగా ఆచార్య గారు ఏమన్నారంటే ఈడబ్ల్యూఎస్లో ఉన్న ముస్లిం జనాభాను ఈరోజు 42%లో తీసుకొచ్చి కలపడం జరిగిందండి. అంటే ముస్లిం జనాభాలో ఇప్పటికే రిజర్వేషన్స్ ఉన్నాయి, వారిని అనేకంగా మరొకసారి ఈడబ్ల్యూఎస్లో కలిపి దీని ద్వారా వాళ్ళు ఇంకా కొంచెం లబ్ధి పొందే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పారు. ఈ విషయంలో వాళ్ళు అడ్డుకుంటున్నా చెప్పారు. మీరు మంచిగానే చెప్పారు 42% కాకుండా 50% ఇవన్నీ, కానీ ఒక క్యాప్ ఉంది కదా. తమిళనాడు నిన్న కనిమూలి గారు వచ్చి అక్కడ ఏం చెప్పారంటే మేము ఆనాడు ఏదైతే తీసుకొచ్చామో అప్పుడు తీసుకొచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు తీసుకున్నామని చెప్పాను. అదే కనుక ఈరోజు సుప్రీంకోర్టుకు సంబంధించింది కనుక మీరు ఆ పార్టీలందరినీ కలుసుకొని తీసుకుపోతే ఈ సక్సెస్ఫుల్గా అయ్యే కదా ధర్నా అని ఆచార్య గారు చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారు సార్? ఇప్పుడు దీనిపైన ప్రధానంగా మాట్లాడుతుంది రాహుల్ గాంధీ గారే మాట్లాడుతున్నారు. అయితే ఏఐసిసి అధ్యక్షులు రాలేదు, ప్రియాంక గాంధీ గారు రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు. ఎందుకు అంటే ఓన్లీ ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారి పైన ఇంత విషయం ఎందుకు చిమ్మాలే? నేనేమంటున్నా, ఇండియా పార్టీ అలయన్సెస్ కి సంబంధించినటువంటి అగ్రనేతలు అందరూ కూడా అక్కడ ప్రజెంట్ అయినారు కదా. ఒకవేళ దీనికన్నా పెద్ద ప్రోగ్రామ్ ఉంది ఇంకా. ఈ రోజు ఒక్కరోజు రానంత మాత్రాన ఇది కపట ప్రేమ అన్నింకే లేదు కదా, దీనిపైన ఇంకా ప్రోగ్రామ్ ఉంది. సో మోర్ సీరియస్నెస్, మోర్ షార్ప్నెస్ తోని ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీనిపైన డెఫినెట్ గా అటెండ్ అవుతారు. ఈ రోజు పార్లమెంట్ లో అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. 42% బీసీలు ఇంపార్టెంటే, బట్ మోర్ దాన్ దాట్ ఇంపార్టెంట్ ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరగాల్సి ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. సో దానిపైన రానంత మాత్రాన దాన్ని కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ అని చెప్పొద్దన్న విషయాన్ని మీ ద్వారా చెప్తున్నా. రెండో విషయము క్యాప్ గురించి సార్. ఎవరు సార్ ఈడబ్ల్యూఎస్ అడిగినరు? ఈడబ్ల్యూఎస్ కావాలని ఏ రాష్ట్ర ప్రజలు అడిగినరు? ఏ వర్గ ప్రజలు అడిగినరు? ఎవరిని అడిగినరు? పోనీ మీరు ఎక్కడ చర్చ పెట్టిరు ఈడబ్ల్యూఎస్ గురించి? కాబట్టి ఏంది అంటే ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ ఏనాడైతే తెచ్చిండ్రో ఆనాడే 50% సీలింగ్ అనేది ఎంతగానే ఎత్తేసిండ్రు ఆల్రెడీ. కాబట్టి ఎప్పుడో 92లో ఎవరో ఒక కేసులో ఒక జడ్జి గారు ఈ తీర్పు ఇచ్చినారని ఎందుకు 2025 నాడు అంటే దాదాపు 33 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ఈ పాట మనం పాడ్డాము? 92లో ఇచ్చినటువంటి తీర్పు పైన ఇంకొక తీర్పు నిప్పించండి. తద్వారా మనకే మంచి జరుగుతుంది కదా. బీజేపీ పార్టీ అనేకమైనటువంటి తీర్పుల్ని తీసుకొచ్చింది, బీజేపీ పార్టీ అనేకమైనటువంటి మార్పుల్ని తీసుకొని వచ్చింది. బీజేపీ పార్టీ ఎవరు నడవకుండా 370 ఆర్టికల్ని రద్దు చేసింది, ట్రిపుల్ తలాక్ పైన నిర్ణయం తీసుకుంది. సరే నేనే వ్యతిరేకించట్లేదు, మీరు నిర్ణయాలు తీసుకున్న విషయాలపైన చెప్తున్నా నేను. అట్లాగే నోట్ల రద్దు, నోట్ల పెరుగుదల తగ్గుదలని మీరు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? లాక్డౌన్ వేసేటప్పుడు ఎవరిని అడిగి మీరు లాక్డౌన్ అన్నారు? కాబట్టి అనేకమైనటువంటి విషయాలను మీకుగా నిర్ణయం తీసేసుకున్నప్పుడు ఇప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు కదా, దానిపైన 9వ షెడ్యూల్లో తీసుకెళ్లి జాయిన్ చేసి ఆ తీర్పు పైన ఇంకో తీర్పు నిప్పించండి. ఒక తీర్పు ఇచ్చిన తర్వాత రెండో తీర్పు ఇవ్వకూడదని ఏం లేదు కదా. ఒక తీర్పు పైన ఎన్నో తీర్పులు ఎన్నోసార్లు మార్చారు. ఇప్పుడు కూడా మార్చండి అని అంటున్నాము. మా బీసీల కోసము మేమైనా కాంగ్రెస్ పార్టీ కోసం మార్చమంటున్నామా? బీసీ ప్రజల కోసమే మార్చమంటున్నాం. మార్చండి, మంచి చేయండి, ఎవరిదంటున్నారు? రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు, ప్రస్తుతం మనం కార్తీక్ గారు చెప్పిన విషయాలను అన్ని సమీక్షంగా మనం విన్నాం. అయితే ఈ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీజేపీ కూడా ఎప్పుడైతే 32 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన తీర్పును సాకుగా చూపెడుతూ ఈ రోజు 42% రిజర్వేషన్ సంబంధించింది వెనకడిగేస్తుందని చెప్తున్నారు. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీకి కనుక మీరు వారికి క్రెడిట్ ఇవ్వక దలుచుకోలేకుంటే మీరే దాన్ని 42 కాకుండా 48% దాకా తీసుకురండి. ఎందుకు ఈ క్యాప్ అడ్డం పెట్టుకొని ఈ రోజు మాట్లాడుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ పుట్టక కంటే ముందే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఆ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కొరకు కొట్లాడింది. ఆ కాంగ్రెస్ పార్టీని పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని బంద్ చేయాలన్నారు. బంద్ చేయకుండా ఇప్పటిదాకా నడిపింది. ఆ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి 50 ఏళ్ళు 60 ఏళ్ళు పరిపాలించిన వాళ్లకు బీసీల యొక్క సమస్యలను గుర్తు రాకుంటే ఇవాళ మేము వచ్చింది 11 ఏళ్ళు, ఇప్పుడు 11వ ఏడు నడుస్తున్నది. బీసీ కమిషన్ కు చట్టబద్ధత కలిగించింది. 5-6 మంత్రులు ఉండేటువంటి దాంట్లో 27 మంది మంత్రులని కేంద్ర ప్రభుత్వం నియామకం చేసింది.
ఇవాళ అనేక బీసీ సమస్యలు పరిష్కారం కొరకు ముందడుగేస్తున్నాం. మేము 10-11 ఏళ్ళే మా వయసు మోడీ గారు వచ్చినప్పటి నుంచి. ఇక గతంలో వాజ్పేయి గారు 6 ఏళ్ళు ఉన్నాడు, అనేక వేరే అది అయిపోయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి బీసీలకు చేస్తామని కార్తిక్ మిత్రుడు చెప్తున్నాడు. మేము మీ చిత్తశుద్ధిని ఏం శంకిస్తలేము, మీరు చెప్పటానికే చిత్తశుద్ధిని ప్రవర్తిస్తున్నారు తప్ప అమలు చేయడానికి లేదు అని అంటున్నారు. ఒకటి, మీరు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అన్నప్పుడు మీరు ఫస్ట్ మీ మంత్రివర్గంలో 42% మంత్రులని నియామకం చేయండి. అది మీ చేతుల పని, పార్లమెంట్ అవసరం లేదు, అది ఎవరో అసెంబ్లీలలో అవసరం లేదు, అది మీ చేతుల మీ నోట్లో ఉన్నటువంటి పనే. ఇమీడియట్లీ మీరు 42% మంత్రులు ఇవ్వండి. ఈ రాష్ట్రంలో 42% అన్ని కార్పొరేషన్లల్లా చైర్మన్లల్లా అన్ని రకాలుగా ఈవెన్ మన అగ్రికల్చర్ మార్కెట్లలో మాకు 42% మీరు మీ చేతులు ఉన్నది మీరు అమలు చేయండి. దీనికి ఎవరు అబ్జెక్షన్ లేదు, మీకు చిత్తశుద్ధి ఉన్నది అక్కడ కనపడుతుంది. ఇక మూడోది, మీరు ఒక మాట ఏమన్నారంటే కార్తిక్ అంటే నేను అనుకుంటున్నా మా బీసీ బిడ్డనే కావచ్చు, రామ్మూర్తి గారు కూడా మా బీసీ బిడ్డనే కావచ్చు, బీసీల సమస్యల మీద మా అన్నగారు బీసీలనే పిలుస్తాడని. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే బీసీలము ఒక గుంజ కట్టేసిన పసరం లేక వ్యవహరించొద్దు. అది నేను బీజేపీలో ఉండని, మీరు కాంగ్రెస్ లో ఉండని, ఇంకొక ఆయన టిఆర్ఎస్ లో ఉండని, మన ముగ్గురం కూడా మన హక్కుల కొరకు ఒకటి కావాల్సిందే, ప్రజానికాన్ని చైతన్యం చేయాల్సిందే. మన పార్టీలలో కూడా ఏమన్నా వెనక ముందు తప్పులు ఉప్పులు ఉంటే మనము రెక్టిఫై చేయడానికే మీరు మీ గలం ఎత్తాలి, నేను కూడా నా గలం ఎత్తాలి. ఇవాళ మా వినోద్ కుమార్ అన్న గలం ఎత్తుతూనే ఉన్నాడు, గాలి తీస్తూనే ఉన్నాడు. ఓవాడు వస్తే వాడిని గాలి తీస్తూనే ఉన్నాడు. ఆయన ఇప్పుడే వచ్చిండిగా అందరు గాలి తీస్తాడు. నేను ఒకటే చెప్పేది, మనం పార్టీలు వేరైనా మన మూల సిద్ధాంతము, మనం బీసీలము 75 ఏళ్లుగా అనగదొక్కబడ్డము. అది రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇవాళ తొక్కిందే తొక్కుతున్నారు. అన్ని రాష్ట్రాలలో కూడా బీసీలు వెనుకబడే ఉన్నాము. ఇవాళ మనకు నిజంగా చట్టసభలలో రిజర్వేషన్లు లేవు. మనకి ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఒక బీసీ మంత్రి కేంద్రంలో లేడు. ఇక్కడ కూడా మనకు ఉన్నటువంటి బడ్జెట్ల కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ సమతుల్యం ఇలా బడ్జెట్ల లేదు. మనందరం కూడా ఒకటి కావాలి, మన వాయిస్ ఒకటి కావాలి, మన ప్రొఫెసర్స్ యొక్క సూచనల మీద మన అందరం కూడా ఒకటి కావాలి. నేను చెప్తే కదా, గుంజ కట్టేసిన పసరం లేక మనము తాడు ఎంత దూరం ఉంటే అంత దూరమే పోవాలనేటువంటిది కాదు. ఇవాళ అనేక సంవత్సరాలుగా మీరు చూడండి, కేంద్రీయ విద్యాలయాలలో జస్ట్ 5 years వరకు బీసీలకు 27% రిజర్వేషన్ అమలు కాలే. సైనిక్ స్కూళ్ళల్లో అమలు కాలే, లా యూనివర్సిటీలలో అమలు కాలే. బీసీ కమిషన్ మేము మెంబర్ అయినాక ఎవరో ఇట్లాంటి వినోద్ లాంటి మిత్రులు చెప్తే వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరని వాళ్ళ ఎంబడి పడితే తప్ప అవి ఇంప్లిమెంట్ కాకుండా పోయినాయి. మనకు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులను కూడా ఇవాళ బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా మనకు వెనుకబడే ఉన్నాము. ఇవాళ మనము ఎవరికో గులాంగిరి చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు చట్టసభలల్లా మనకు రాజ్యాంగబద్ధంగా మనకు రిజర్వేషన్లు రావాలి. 42% మీరు ఇస్తామన్నారు, అదేం చట్టబద్ధత కాదు, అదేదో ఒక క్యాల్కులేట్ చేసినటువంటిది కాదు. అయినా మేము అసెంబ్లీలో మీరు చెప్పిన దాన్ని మేము గుడ్డిగా సమర్థించినాము. మేము 42% మాకే కావాలంటున్నాము. మీరు ఇంకెవరికైనా ఏదలుచుకుంటే ఇంకొక మైనార్టీని ఇంకొక ఏ రకంగా ఇచ్చుకుంటారో మీరు ఇచ్చుకోండి. మాకు ఎన్టీ రామారావు 33% ఇస్తే అది వాళ్ళ 23%కి వచ్చింది. పోయి మేమేమంటున్నామంటే ఆనాడు రామారావు గారు మంచి ఉద్దేశంతో మాకు 33% ఇచ్చిండు. ఇవాళ 42% మీరు ఇవ్వాలనుకుంటున్నారు, మాకు దానికి వ్యతిరేకం కాదు. దేశవ్యాప్తంగా మీరు మా న్యాయబద్ధమైనటువంటి దానికి మీరు ప్రధానమంత్రిని మీకున్నటువంటి దానితో క్యాబినెట్ మినిస్టర్లని మీకున్నటువంటి పార్టీలన్నీ కూడా చేయండి. మా పరంగా కూడా మేము చేస్తాం. అందరం కూడా ఇవాళ కొత్తగా ఏనాడు బీసీల గురించి సంబంధం లేని వ్యక్తులు కూడా ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నారంటే మనం అప్రిషియేట్ చేద్దాం. ఏదో నేను పార్టీల పరంగా వ్యతిరేకించడం కాదు. వాళ్ళ ఉద్దేశం ఏముందో మనందరికీ తెలుసు.
బీసీల గురించి మాట్లాడకపోతే మనగడ ఉండదు మనకు అని అనుకోవచ్చు. వాళ్ళకు ఆ రకమైన ఆలోచన ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా 42% రావాలంటే మన తెలంగాణలో ఉన్న ఆల్ పార్టీస్ అందరం కూడా డెలిగేషన్ గా తీసుకుపోయే నాయకత్వం. రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి పోయిండు, అనేక విషయాల మీద ఢిల్లీకి పోయిండు. కానీ బీసీల యొక్క సమస్యల మీద ఒక్కసారిగా డెలిగేషన్ ఎందుకు తీసుకపోలే? ఇదే విషయంపై ఒకసారి సార్ ఆచార్య ఎందుకు మనం కార్తీక్ గారు మీరు ఎందుకు ఆలోచన చేస్తలేదు? రాజకీయంగా పోయి అక్కడ పోయి మోడీ మెడలు ఉంచుతా, ఈయన మెడలు ఉంచుతా, ఒక ఆయన తొడలు ఉంచుతా, ఒక ఆయన నడుము ఉంచుతా, ఇది కాదు కదా. కార్తీక్ గారే చెప్పారు భాష మంచిగా ఉండాలని. అంటే ప్రధానమంత్రి మెడలు ఉంచుతామంటే ఏమన్నట్టు దాని భాష? ఆచార్య గారు సార్ ఏదైతే మీరు విషయం అంటున్నారో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయి కేంద్రంలో సంబంధించిన అది ఏం మాట్లాడారు. కానీ నిన్న 3 రోజుల పాటు మాత్రం అక్కడ ఈ విషయంలో మాట్లాడుతున్నారు. రోల్ మోడల్ అన్నారు కదా సార్, కాంగ్రెస్ పార్టీ జనగణన మీద రోల్ మోడల్ అన్నారు కదా. మీరు జనగణన చేసిన దాన్ని పబ్లిక్ చేయండి, ఆల్రెడీ పబ్లిక్ పెట్టండి. పబ్లిక్ దాన్ని చూస్తారు, ఏ గ్రామంలో ఏ కులము ఎంత ఉంది, ఆయన పేరుందా లేదా చెక్ చేసుకుంటారు. ఆ విషయంలో మనం కార్తీక్ గారి దగ్గరికి వెళ్ళి ముస్లింలు ఉన్నారని ఎట్లా చెప్పగలుగుతారు మీరు? కార్తీక్ గారి దగ్గరికి వెళ్ళి సమాధానం కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందులో. కానీ ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం సార్, ఎప్పుడైతే మనము ఇండియన్ పీనల్ కోడ్ ను ఏదైతే చట్టసభలలో దాన్ని భారత న్యాయ సంస్థానాన్ని తీసుకొచ్చామో అదే విషయంలో ఒక్కసారిగా 42% రిజర్వేషన్ చిత్తశుద్ధి ఉంటే బీజేపీకు ఇదే కనుక తీసుకొస్తే ఈరోజు ఖచ్చితంగా మనకు ఉద్యోగాలలో కానీ లేకుంటే విద్యారంగంలో కానీ ప్రతి చోట మనకు ఒక బ్రహ్మాండమైన అవకాశం వచ్చేది. ఆ క్రెడిట్ మొత్తం బీజేపీకే వచ్చేది కదా. ఎందుకు బీజేపీ ఈ రోజు దీన్ని ఇంత పెద్ద రథాంతం చేస్తుంది? ఇప్పుడు మంత్రివర్గంలో మేము ఆయనకు బీసీల మందరం నమస్కారం చేస్తాం ముఖ్యమంత్రికి. అన్ని కార్పొరేషన్లు మార్కెట్ యార్డ్లు 42% ఇవ్వమని దాంట్లో ఏం పెద్ద దాంట్లో ఎందుకు ఇచ్చిన అని అడిగేటప్పుడు వాళ్ళు లేడు కదా. రైట్ సార్, మనం కార్తీక్ గారి దగ్గర తలవాలు తెద్దాం. ఇక్కడ ప్రస్తుతం మరొకసారి మనం రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం, తర్వాత ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు ఈ విషయంపై మీరేమంటారండి? మీరు దీన్ని ఎలా తీసుకోబోతున్నారు? ఎందుకంటే చాలా క్లియర్గా ఇంతకు ముందు ఉన్న 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, కానీ ఈ రోజు అమలు చేయలేకపోయింది. ఈ రోజు కేవలం 20 నెలల పాటు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేలెత్తే అర్హత బీఆర్ఎస్ కు లేదని చెప్పారు. దాని విషయంలో మీరేమంటారండి? మీ వాయిస్ చాలా క్లియర్ లేదు, అయినా కూడా నేను సమాధానం చెప్పి ట్రై చేస్తాను. అసలు ఒకటి ఏంటంటే ఏదైతే కులగణనకు సంబంధించి అయితే బీసీ కమిషన్ ఎంత యాక్టివ్ గా పనిచేసిందో ఈ రోజు ఏం జరిగిందంటే నేను ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది చదివి వినిపిస్తా. ఎందుకంటే ది హ్యాండ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ది బీసీ కమిషన్ ఎట్ నాట్ గెట్ రిపోర్ట్ ఆన్ క్యాస్ట్ సర్వే. ఇది చూడండి ఇక వీళ్ళ సిన్సియారిటీ ఏందన్నది. ది బీసీ కమిషన్ విచ్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద క్యాస్ట్ సర్వే ఈజ్ యట్ నాట్ రిసీవ్డ్ ద రిపోర్ట్. ఇదండి, ఇంతవరకు వాళ్ళ దగ్గర ఫైనల్ రిపోర్ట్ లేదు. అదే విధంగా ప్రభుత్వానికి బీసీ కమిషన్ ఎన్నిసార్లు అయితే లెటర్ రాసినా కూడా ఇంతవరకు స్పందించట్లేదు. అదే విధంగా మిత్రుడు ఏదైతే కార్తీక్ కాంగ్రెస్ మిత్రుడు నన్ను మీరు బీసీలకు ఏం చేసిళ్ళు మేము చేయండి మేము చేస్తున్నామంటే మీరు ఏం చేయలేదు ఇంతవరకు. వాస్తవంగా మేము ఏం చేసినామన్నది కూడా చాలా వరకు చెప్తారు. ఎందుకంటే గుళ్ళ కుర్మలకు గొర్రెలు ఇచ్చినాం, అదే విధంగా ముదిరాజు సోదరులకు ఏదైతే చేప పిల్లలు ఇచ్చి దాదాపు 30 కోట్ల ఆదాయం తీసుకొచ్చి పెట్టినాం. అదే విధంగా బీసీ బంద్ ఇచ్చినాం కొంతవరకు. అదే విధంగా ఏదైతే రజక కానీ లేకపోతే ఏదైతే నాయి బ్రాహ్మణులకు కానీ వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. అదే విధంగా మా బీసీ బిడ్డలు ఏదైతే చదువుకుంటే, ఎందుకంటే ఓన్లీ కుల వృత్తిరే కాదు వాళ్ళు చదువుకున్న ఎంకరేజ్ చేయాలని 20 లక్షలు ఏదైతే అబ్రాడ్ పోతే వాళ్ళకు ఏదైతే స్కాలర్షిప్ అందించినాం. అదే విధంగా ఏదైతే వీసా కూడా 50,000 వాళ్ళకు ఏదైతే దీన్ని 20 లక్షలతో సంబంధం లేకుండా ఏదైతే 50,000 వీసా కోసం అందించడం. ఒక 800 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా ఈ విషయంలో ఖర్చు పెట్టినాం. అదే విధంగా 7,000 మంది విద్యార్థులను ఏదైతే వివిధ దేశాలకు పంపించినాం. ఇలాంటి మేము తీసుకొచ్చినాం. ఒక్క నిమిషం మాట, ఎందుకంటే మూర్తి గారు ఒకే విషయం కార్తీక్ గారు చెప్పిన ఒక విషయాన్ని మీకు గుర్తించదలుచుకున్నాను. కార్తీక్ గారు ఏమన్నారంటే ఎప్పుడైతే మేము గొర్రెల పంపిణీ విషయంలో మేము చేపట్టబోయినామో అప్పుడే మీ స్కామ్ బయటపడ్డది, చేపల పంపిణీ విషయంలో పోతే చేపల స్కామ్ బయటపడ్డది అని వారు చెప్పారు. ఈ విషయంపై మీరు తీసుకుంటే నేనేమంటున్నా, చాటగాన్ వాళ్ళే గ్రౌండ్ చక్కగా లేదని ఏదైతే మంచిగా ఆర్డర్ అబ్బాయి అంటే గ్రౌండ్ బాగలేదని చాలా సందర్భాలు చెప్తారు. మీరు రాదండి, మేము ఇచ్చినాం
అది స్కామ్ జరిగిందంటే ఎవరు అధికారులు చేస్తారు స్కామ్. ఒకవేళ స్కామ్ చేస్తే స్కామ్ బయట పెట్టండి అంతే తప్ప కానీ మీరు ట్రాన్స్పరెంట్ గా వేయరు అదండి. మీ దగ్గర ఇయనికి మనసు లేక అవతల ఇచ్చిన వాళ్ళ దాంట్లో పాలలో విషయం కలపడం, అమృతం లాంటి పథకాల్లో విషయం కలపడం అది జరిగిందాడు. ఎస్ మేము చేసినాం అభివృద్ధి పనులు చేసిన అభివృద్ధి పనులలో చిన్న విషయం చుక్క కలిపితే అయిపోయి అందులో అవినీతి జరిగిందని ఒక మాట అంటే అయిపోయి. నువ్వు అవినీతి లేకుండా నువ్వు చేయరాదు. నువ్వు వచ్చిన కాదు ఏం చేసినావు 19 నెలల నుంచి రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లు ప్రతి నెల వస్తుంది. అదే మొత్తం దాదాపు 3 లక్షల చిల్లర 4 లక్షల చిల్లర దాకా అయిపోయింది. ఇప్పుడు అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే 2 లక్షల కోట్లు మొత్తం కలిపితే 6 లక్షల కోట్లు అయినాయి. 6 లక్షల కోట్లు ఏం చేసింది ఇంతవరకు? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బీసీలకు సంబంధించి చాలా అంశాలు ఏదైతే ఆ మిత్రుడు బాగా మాట్లాడండి ఎందుకంటే ఆచార్య గారు ఏంటంటే ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా వాస్తవంగా భారతదేశంలో బీసీలకు బాగా అన్యాయం చేసిందంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీల విషయంలో బీసీలు ఇంత వెనుకబాటు కారణం. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో దాదాపు 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా రిజర్వేషన్ల గురించి కొట్లాడుతున్నామంటే ఇది ఎవరి కారణం అని అడుగుతున్నా. అదే విధంగా 42% గురించి మాట్లాడుతుంది. ఎవరండి 42% అంటున్నా? మేమెంతో మాకంతా రావాలి బరాబర్. లెక్కలు తేల్చండి. లెక్కలు తేల్చి వాస్తవంగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది కదా ఇయర్ ఎండింగ్ లో మొత్తం బీసీల లెక్క తేల్చండి. ఎందుకంటే ఇది ప్రామాణికం కాదు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసింది చెల్లదు అని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. చెప్పిన తర్వాత కూడా ఢిల్లీకి పోయి తంతం గుద్దుతాం వంగబెట్టి తొక్కుతాం వాళ్ళది ఇస్తాం వీళ్ళది ఇస్తాం. ఇప్పుడు ఏదైనా కేంద్రంతోనే సఖ్యతగా రాష్ట్రాలు ఉంటేనే రిజర్వేషన్లు సాధించుకుంటారనే జగమెరిగిన సత్యం. అదే విధంగా తమిళనాడు కూడా అప్పుడున్న గవర్నమెంట్ తోని బాగున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే వాళ్ళు రిజర్వేషన్ సాధించగలిగి. ఇప్పుడు నువ్వు లేదు మీరు సఖ్యతగా లేరు బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కేంద్రంలో బీజేపీతోని మేము మా పెద్దన్న నేను చిన్నోని నాకు బడాబాయ్ చోటాబాయ్ మేము సాధించుకుంటాం కథ కార్ఖానా అన్నోళ్ళు మరి అన్న పెట్టలేదే బీసీ డిక్లరేషన్ లో ఏదైతే మేము కేంద్రంతో కొట్లాడతాం అదే విధంగా కేంద్రానికి మేము పంపుతాం. అదే విధంగా 6 నెలలను ఎందుకు పెట్టినావు? అంటే బీసీలో అంతా వెనుకబడి ఉన్నారా లేకపోతే అంతా మీ మాటలకు ఏదైతే తలకి ఉన్నారా మొత్తం తెలివి అనుకున్నారా? మీరు తెలివికి వచ్చిండ్రు. అదే విధంగా తెలంగాణకు సంబంధించిన ఏదైతే బీసీలు వాస్తవంగా వాళ్ళు ఎంతున్నారో వాళ్ళు అంత సాధించుకుంటారు. అవసరమైతే గుంజుకుంటారు తప్ప అడుక్కునే పరిస్థితి మా బీసీ దగ్గర లేదండి. వాస్తవం చెప్తున్నా మీరు 42% అని ఒక మైండ్ సెట్ కి ఎక్కించింది తప్ప 42% నేను అంటున్నా 42% మాకు వద్దండి. మేము ఎంతున్నామో మాకు అంత కావాలి. మేము 50 ఉన్నామా 60 ఉన్నామా 70 ఉన్నామా? ఎందుకంటే ఎస్సీలు ఎంతున్నారో వాళ్ళకి అంత వస్తున్నాయి, ఎస్టీలు ఎంతున్నారో వాళ్ళు అంతకు వస్తున్నారు. మరి బీసీలు ఏం అన్యాయం చేసిందో స్వతంత్ర భారతదేశంలో ఇక్కడ దేశంలో పుట్టడమే తప్ప నేను అడుగుతున్నా. ఖచ్చితంగా బీసీలు ఎంత ఉన్నారో అంత లెక్క తేల్చాల్సిందే. వాస్తవంగా ఈ ఏదైతే కులగణన అదే విధంగా జనగణన ఏదైతే జరుగుతుందో జరిగిన తర్వాత ఎంతైతే వస్తుందో అంత ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే పార్లమెంట్ లో చట్టం పెట్టి అవసరమైతే ఒక రోజు మొత్తం పార్లమెంట్ ఇదే అంశంలో పెట్టి ఏదైతే బీసీలకు న్యాయం చేయాల్సింది కాదు బీజేపీ పార్టీని అదే విధంగా కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీని అదే విధంగా మమ్మల్ని ఎక్కడ పిలిచి అక్కడికి వస్తాం. ఎందుకంటే మన అసెంబ్లీలో బీసీల గురించి మాట్లాడితే బీసీల గురించి మేము ఉన్నాం, బీసీలకు మేము చేసినాం. 100% బీసీలకు న్యాయం చేసిన పార్టీ ఏదైతే దేశంలో ఏదైతే ఉన్నదో అది మా పార్టీ. బీసీలకు ఎవరు ఏం చేయలేదండి, ఓటు బ్యాంక్ లాగా చూస్తున్నారు తప్ప వాస్తవంగా ఒక గొర్రెలాగా తయారు చేసినంత తప్ప. కానీ మేము చెప్తున్నాం మేము చదువుకున్న ముందుకు తీసుకపోయినా కుల వృత్తులను ప్రోత్సహించడం అదే విధంగా ఆర్థికంగా బీసీ కులాలను కొంచెం ముందుకు తీసుకునే ప్రయత్నం చేసినాం. మొత్తం మేమే చేసినాం చెప్పట్లేదు కానీ స్వతంత్ర భారతదేశంలో ఎంతో కొంత చేసిన ప్రభుత్వం ఉన్నదో మా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే మూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రస్తుతం అయితే కార్తీక్ వెళ్లే ముందు ఒకసారి ప్రొఫెసర్ వినోద్ కుమార్ దగ్గరికి వెళ్దాం. గాలి వినోద్ గారు, ప్రస్తుతం ఏదైతే ఆల్ పార్టీస్ ఏదన్నదో ఎప్పుడైతే ఈ బీసీల సమస్యల పట్ల ఈరోజు ప్రతి ఒక్క పార్టీ ముంగట్టుకొచ్చి నేనంటే నేను అని వాళ్ళు ఒక ప్లస్ పాయింట్ సాధించడానికే బీసీ వర్గాలలో ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై ఎవరికి ఎంత చిత్తశుద్ధి అన్నదని మీరు అనుకుంటున్నారు? దీనికి 42% రిజర్వేషన్స్కు ఈరోజు రాబోయే కాలంలో ఈ మనం సాధించవచ్చే దిశగా వెళ్తున్నామా లేకపోతే దీన్ని పక్కదారి పెట్టడానికే ఈ రాజకీయ పార్టీలందరూ దానికి సంబంధించింది పక్కదారి పట్టించడానికే ప్రయత్నం చేస్తున్నారు, కేవలం తన రాజకీయ లబ్ధి గురించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ భావించవచ్చా? ఈ విషయంపై కంక్లూడ్గా మీ వర్షన్ చెప్పండి సార్. ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉన్నాయి. సో కాబట్టి ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్న ఈ పార్టీల నుండి బీసీలకు న్యాయం జరుగుతుందంటే నేను అనుకోను. ఎందుకంటే 12 ఏళ్ల సర్వీసు బీసీల కోసం త్యాగం చేసిన ఒక ప్రొఫెసర్గా నేను ఇవాళ చెప్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి బీసీ ముఖ్యమంత్రి కోసం ఉద్యమం చేస్తుంటే ఈ ఆధిపత్య కులాల పార్టీలు కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేవు. చివరికి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్న బీజేపీ కూడా కనీసం ప్రతిపక్షంలో బీజేఎల్పీ లీడర్ ఒక బీసీని చేయలేదు. చేయకపోగా పాపం వాళ్ళ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్న రాజా సింగ్ పార్టీలకి బయటపెట్టి పంపింది.
అట్లాగే ఇవాళ ఎన్నో ఆశలు పెట్టుకొని బీఆర్ఎస్ నుండి బీజేపీకి వచ్చిన మన ముదిరాజ్ బిడ్డ ఎంపీ ఈటల రాజేందర్ గారికి అందించి కొనియలేదు. సో ఈ రకంగా చూసుకుంటే బీసీల పట్ల బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనకు కనపచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ అయితే మొదటి నుండి మోసం చేసిన పార్టీ, ఈ రోజు వరకు కూడా మోసం చేస్తున్న పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చట్టం చేసి ఇక్కడనే ఆమోదించలేదు, ఎందుకు కేంద్రానికి పంపింది? ఇప్పుడు కేంద్రానికి పంపాల్సిన అవసరం ఏంది? 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒక లా ప్రొఫెసర్ చెప్తున్నా ఇప్పుడు నేను. ఎందుకో లేదంటే అప్పుడు అవసరం ఉండే 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే అప్పుడు రివ్యూ చేసే అధికారము లేదు. సుప్రీంకోర్టు తర్వాత దాన్ని రివ్యూ చేయొచ్చని ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుండి 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఏ చట్టానికైనా చట్టబద్ధత ఉంది. ఇక రెండో విషయానికి వస్తే ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిన బీజేపీకి నిజంగా బీసీ ప్రధానమంత్రి అయి ఉండి ఆయన ఈ బీజేపీ బీసీ ప్రధానమంత్రి అయి ఉండి ఈడబ్ల్యూఎస్ కు లేని నిబంధన ముస్లిం రిజర్వేషన్ల విషయము దీనికి ఎందుకు పెడుతున్నారండి? ఇవాళ ఓసీ ముస్లింలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తున్నప్పుడు ఇవాళ బీసీ ముస్లింలకు ఈ బీసీ ముస్లింలు ఎందుకు వర్తించాయి? చిన్న లాజికల్ పాయింట్. ఓసీ ముస్లింలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తున్నాడు మోడీ గారు. మరి ఇదే మోడీ గారు ఈ బీసీ ముస్లింలకు ఎందుకు ఇవ్వడట? అంటే ఓసీ ముస్లింలు మాత్రమే ముస్లింలు, బీసీ ముస్లింలు కాదా? మరి అట్లాంటే గుజరాత్ లో బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఎందుకు అమలు చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్లో ఎందుకు అమలు చేస్తున్నారు? ఇక్కడ మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు ఇవాళ మతంతో సంబంధం ఎక్కడైనా రిజర్వేషన్లకు ఉన్నదా? మరి మతంతో సంబంధం రిజర్వేషన్ ఉన్నప్పుడు మరి హిందూ మతంలో ఉన్న ఓసీలకు మీరు ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్లు? అలాగే ఇస్లాంలో ఉన్న ఓసీలకు మీరు ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారు? అలాగే క్రిస్టియన్ ఓసీలకు మీరు ఎందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తున్నారు? మరి వాళ్ళు కూడా మతంలో ఉన్నోళ్ళే కదా. మరి అట్లాంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో నీకు మతంతో సంబంధం లేకుండా అందరికి ఇస్తున్నప్పుడు బీసీల విషయానికి వస్తే నీకు మతంతో సంబంధం ఏంది? ఎక్కడ రాజ్యాంగంలో రాసి ఉన్నది మతంతో ముడిపడి రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడన్నా ఉన్నదా? మరి లేనప్పుడు మీరు మతంతో ముడిపడి ఎందుకు చెప్తున్నారు? బీజేపీలోకి చిత్తశుద్ధి లేనట్టే లెక్క కదా. ఇవాళ మైనార్టీలో కూడా కులము ఉంది. మైనార్టీలో ఎవరు కులం లేకుండా లేరు. అందరూ కుల వ్యవస్థలోని భాగస్వామ్యంలో ఉన్నారు. వాళ్ళు ముస్లిం మైనార్టీలైనా క్రైస్తవ మైనార్టీలైనా వాళ్ళకి కులం ఉంది. కులం పునాదిగానే ఇవాళ మొత్తం వ్యవస్థ నడుస్తుంది, రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి ఇలా అంటరాని కులాలకు సంబంధించిన ఓసీ ముస్లింల మసీదులకు రానియరు. అట్లాగే అంటరాని కులాలకు సంబంధించిన దళిత క్రైస్తవులని ఓసీ క్రైస్తవులు రానియరు చర్చిలకి. మరి వాళ్ళకి అంటరానితనం లేదా? వాళ్ళకి కుల వివక్షత లేదా? మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఆ మతంలోనే కుల వివక్షత ఉన్నప్పుడు, ఆ మతం కులాన్ని పాటించినప్పుడు కులం చూస్తావా నువ్వు మతం చూస్తావా? రిజర్వేషన్లకి మతం పునాదిగా నీకు రాజ్యాంగం ఎక్కడ ఆమోదించలేదు. మరి అటువంటిప్పుడు నువ్వు రాజ్యాంగాన్ని పాటించేవాడివి అయితే నీకు మతంతో సంబంధం ఏంది? ఎక్కడ రాజ్యాంగంలో మతంతో సంబంధం లేదు. రిజర్వేషన్లు ఒక్క ప్రావిజన్లో లేదు. మీరు తెచ్చిన మొన్న ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కూడా మీరు మతం అనే పదం వాడలే. మరి ఇప్పుడు ఈ బీసీలకు ఎందుకు వాడుతున్నారు? మైనార్టీలు అనే పదం ఎందుకు వాడుతున్నాము? ఇవాళ ఎవరిని మోసం చేయడానికి ఈ ముస్లిం మైనార్టీలు అనే పదం వాడుతున్నారు. ముస్లిం మైనార్టీలు కూడా కులమే. వాళ్ళు కూడా కులం ఆధారంగా వెనుకబడ్డారు, మతం ఆధారంగా కాదు. కాబట్టి ఇవాళ ఈ బీజేపీ చేస్తున్న వాదన అనేది చాలా తప్పుడు వాదన. అది మతతత్వాన్ని రెచ్చగొట్టే వాదన, అవకాశవాద రాజకీయాల కోసం ఇవాళ మాట్లాడుతున్న వాదన. కాబట్టి గుజరాత్ లో ఒక న్యాయం ఉంటుంది, యూపీలో ఒక న్యాయం, మీకు ఈ తెలంగాణకు వచ్చేసరికి ఒక న్యాయం ఉంటుందా? మీరు అక్కడ ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్లు? మీరు ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు మీరు రిజర్వేషన్లు? ముస్లింలకు ఎందుకు అపోజ్ చేస్తున్నారు మీరు? మీ ద్వంద్వ వైఖరైంది ఒకటి. రెండవది కాంగ్రెస్ విషయానికి వస్తే ఇవాళ రాష్ట్రం చేసుకునే చట్టం కేంద్రం దాకా ఎందుకు పంపించాలండి? అవసరమైంది 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరమైంది? మీ చిల్లర రాజకీయాలు తప్ప, మీ స్వార్థ రాజకీయాలు తప్ప ఇక్కడే పరిష్కారం ఉంది. మీరు 42% పెట్టే అధికారం మీకుంది. 50% సీలింగ్ అనేది ఇప్పుడు లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అది కొట్టివేయబడ్డది. ఒక రకంగా పార్లమెంటే దాన్ని, కేంద్ర ప్రభుత్వమే దాన్ని, ఆ చట్టాన్ని ఒక రకంగా ఈడబ్ల్యూఎస్ తెచ్చేసి 50% సీలింగ్ రద్దు చేసింది. మరి అటువంటిప్పుడు 50%కి ముడిపెట్టి ఇవాళ బీసీలను మాత్రమే 50% ఎందుకు ముడిపెడతారు? ఈడబ్ల్యూఎస్ తెచ్చినప్పుడు 50% ఎందుకు పెడతలేదు కోర్టులు? ఇవాళ బీసీలకు మాత్రమే ఎందుకు ముడిపెడుతున్నారు కోర్టులు? న్యాయ వ్యవస్థ అందరికీ సమానంగా ఉండాలా? లేకపోతే అగ్రవర్ణాలకు ఒక న్యాయం, అనగారిన వర్గాలకు ఒక న్యాయం ఉంటుందా? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు.
నాడు 52 నుండి మొదలుకుంటే నేటి వరకు కాంగ్రెస్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేనే లేదు. ఉష్ణో చట్టం ఇక్కడే ఆమోదించాలి, గవర్నర్ గారి దగ్గరికి పంపాలి, ఆయన ఆమోదించకపోతే రెండోసారి పంపాలి, రెండోసారి ఆమోదించకపోతే ఆటోమేటిక్ గా చట్టం అయిపోతుంది. నువ్వు జీవో జారీ చేయి, 42% నీకు ఇయ్యి. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం కూడా లేదండి. పంచాయతీరాజ్ చట్టంలో 50% సీలింగ్ దాటొద్దని ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. మరి అటువంటిప్పుడు ఎందుకు మీరు చేయట్లేదు చట్టం? ఇక్కడ ఎందుకు ఢిల్లీలపై ధర్నా చేస్తున్నారు? ఎందుకు ఇక్కడ మీరు చట్టం చేయకుండా ఇక్కడ రాష్ట్ర గవర్నర్ తో ఆమోదం చేయలేకుండా పోయి మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి ఎందుకు ఈ పంచాయతీ అవసరమైంది? ఎవరిని మోసం చేయడానికి? అంటే ఈ అగ్రవర్ణ పార్టీలకు ఎవరికి కూడా, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, వీళ్లకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ రాజకీయ డ్రామాలు రాజ్యాంగాన్ని దాకా ఆయుధంగా చేసుకొని ఆ రాజ్యాంగంలో లేని అంశాలను లేవనెత్తుతూ వీళ్ళు వాళ్ళ అగ్రవర్ణాల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఎవరికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. లేదనడానికే ఇదంతా ఉదాహరణ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు ప్రస్తుతం ఏదైతే బీసీలకు సంబంధించింది నిన్న జరిగిన ధర్నాలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఎందుకు రాలేకపోయింది అనే విషయంపై మనం చర్చించడానికి, దాని యొక్క పరిష్కార మార్గం ఎంచడానికే ప్రయత్నం మాత్రం చేశాము. ఇదే డిబేట్ను మరొకసారిగా కొనసాగించే అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఈ రోజు సమయపాలన అయిపోయింది కాబట్టి సుధాకర్ శర్మ గారు, ఈ రోజు మన వచ్చిన ప్యానలిస్టులకు సంబంధించి చాలా బ్రహ్మాండమైన విశ్లేషణ జరిగింది, దానికి ఒక సరైన మార్గం కూడా చూపడం జరిగింది. ఈ విషయంపై మీరు దాన్ని లాస్ట్ కంక్లూడ్ ఎలా చేస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి చర్చా కార్యక్రమంలో ప్రొఫెసర్ వినోద్ గారు చెప్పిన అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందువల్ల అంటే వారు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ను అనుసంధానం చేస్తూ అద్భుతమైనటువంటి 9th షెడ్యూల్ గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అలాగే మనకి చర్చా కార్యక్రమంలో బీజేపీ ప్రతినిధి అయినటువంటి ఆచార్య గారు ఒక అద్భుతమైన మాట అన్నారు. బీసీ సమస్యల గురించి, బీసీ పోరాటం అనేటువంటిది ఒక ఐసోలేటెడ్ ఎంటిటీగా ఎంతకాలం మనం తీసుకున్నా కూడా పరిష్కారం అనేటువంటిది లభించే ఆస్కారం లేదు. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఒక సమన్వయాత్మకమైనటువంటి పోరాటం చేయాలి, సమైక్యమైనటువంటి ఒక పోరాటం చేయాలి అని ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన మాట అన్నారు. వారికి అభినందనలు. అలాగే మనకు రామ్మూర్తి గారు కానివ్వండి, అలాగే కార్తీక్ గారు కానివ్వండి, ముఖ్యంగా బీసీ ప్రాతినిధ్యం ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అది నిజంగా చాలా మంచి విషయం. ఎందువల్ల అంటే అణగారినటువంటి వర్గం ఏదైనా భారతదేశంలో ఉంది అంటే అది కేవలం బీసీ వర్గమే. అది ఎందుకో తెలియదు కానీ పలు కారణాల వల్ల బీసీ వర్గం అంటేనే ఆ ఇష్యూ అనేది వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఒక సమైక్యమైనటువంటి ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ రావాలి. బీసీ పోరాటం అనేటువంటిది ఒక మంచి మలుపు తీసుకోవాలి. అప్పుడే అసలు బీసీ వర్గానికి తగిన ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడే దేశంలో కూడా గణనీయమైనటువంటి మార్పు కలుగుతుందని అన్ని పొలిటికల్ పార్టీస్ అండ్ సిస్టమ్స్ కూడా ఈ విధమైనటువంటి ఒక మైండ్ సెట్తో, మెథడాలజీతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఈ రోజు ఏదైతే చర్చ జరిగిందో దుమ్మ అంతర్యం ఏదైతే ఉన్నదో దాని విషయంలో ఈ రోజు చర్చించినటువంటి విశేషమైన ఈ డిబేట్ల కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రొఫెసర్ గాలి వినోద్ గారికి, పోలేపల్లి రామ్మూర్తి గారికి, సామిల్ కార్తీక్ గారికి, తల్లోజు ఆచారి గారికి మరొకసారి ఈ డిబేట్ను కొనసాగించడానికే మనం ప్రయత్నం చేద్దాం, దీన్ని ఒక కంక్లూజన్గా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని చెప్తూ ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.